ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం నెలకొంది. పార్టీలో చేరేందుకు అనుచరులతో ర్యాలీగా వెళ్లారు పార్థసారథి. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద తంబళ్లపల్లె టికెట్ ఆశించి భంగపడ్డ శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళనకు దిగారు. అటు పార్థసారథి అనుచరులతో పాటు సెక్యూరిటీ గేట్ దాటుకొని లోపలికి వెళ్లారు శంకర్ యాదవ్ అనుచరులు. ఆందోళనకారులు లోపలికి రావడంతో చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. మరోవైపు టీడీపీలో చేరేందుకు పార్థసారథి, బొప్పన భవకుమార్ చంద్రబాబు నివాసంలోకి వెళ్లారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం నెలకొంది. పార్టీలో చేరేందుకు అనుచరులతో ర్యాలీగా వెళ్లారు పార్థసారథి. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద తంబళ్లపల్లె టికెట్ ఆశించి భంగపడ్డ శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళనకు దిగారు. అటు పార్థసారథి అనుచరులతో పాటు సెక్యూరిటీ గేట్ దాటుకొని లోపలికి వెళ్లారు శంకర్ యాదవ్ అనుచరులు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. ఆందోళనకారులు లోపలికి రావడంతో చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. మరోవైపు టీడీపీలో చేరేందుకు పార్థసారథి, బొప్పన భవకుమార్ చంద్రబాబు నివాసంలోకి వెళ్లారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు అనుచరులతో ర్యాలీగా వెళ్లారు పార్థసారథి. అయితే ఆ టైంలో బొప్పన భవకుమార్కి సంబంధించిన భంగపడ్డ శంకర్ యాదవ్కి సంబంధించిన అనుచరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్, మీరు చెప్పినట్లుగానే అక్కడ గందరగోళం వాతావరణం అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాం. లోపల అంటే చంద్రబాబు నివాసం బయట ఈరోజు ఉదయం నుంచి కూడా తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన శంకర్ యాదవ్ అనుచరులు శంకర్ యాదవ్కి టికెట్ కేటాయించాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ధర్నా చేసిన పరిస్థితి, ఆందోళన చేసిన పరిస్థితి. పెద్దిరెడ్డికి బినామీగా ఉన్న జయచంద్రారెడ్డికి టికెట్ ఏ విధంగా ఇస్తారంటూ ప్రశ్నిస్తూ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అదే టైంలో టీడీపీలో చేరేందుకు పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చంద్రబాబు నివాసానికి వచ్చారు. సో ఈ సందర్భంలో చంద్రబాబు నివాసంలో పార్టీలో చేరేందుకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పార్థసారథి తన వెంట అనుచరులను కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన పరిస్థితి. విజయవాడ నుంచి ర్యాలీగా ఇక్కడికి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీలో చేరేందుకు పార్థసారథి ఆయన వెంట వచ్చిన అనుచరులకు కొంత వెసులుబాటు కలిగిస్తూ గేట్ తీసిన పరిస్థితి సెక్యూరిటీ వైపు నుంచి కనిపించింది. సో అప్పటికే ఆందోళన చేపడుతున్న తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు శంకర్ యాదవ్ అనుచరులు ఒకసారిగా వాళ్లతో పాటు లోనికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ సందర్భంగా కొద్దిగా గందరగోళ వాతావరణం నెలకొంది. కొంత సెక్యూరిటీ కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు దూసుకుని లోపలికి వచ్చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సరిగ్గా చంద్రబాబు నివాసం ఎదుట గేటు ముందు కూర్చుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ సాధికార కమిటీ చైర్మన్ కొల్లు రవీంద్ర తంబళ్లపల్లి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో శంకర్ యాదవ్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళతో అన్ని మాట్లాడతాం, పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి లేదు. కానీ కొద్దిసేపటి క్రితం పార్థసారథికి సంబంధించిన పార్టీలో చేరేందుకు పార్థసారథి చెందిన అనుచరులతో పాటుగా తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన శంకర్ యాదవ్ అనుచరులు కూడా లోనికి దూసుకురావడంతో కొద్దిపాటి గందరగోళానికి తెరలేచింది. కొంత హై టెన్షన్ అంటే లోపలికి ఒకేసారి దూసుకురావడంతో ఇది హై సెక్యూరిటీ జోన్ కావడంతో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది రఫీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది చంద్రబాబు నివాసం వద్ద గందరగోళం నెలకొంది. పార్టీలో చేరేందుకు
అనుచరులతో ర్యాలీగా వెళ్లారు పార్థసారథి. మరోవైపు చంద్రబాబు ఇంటి వద్ద తంబళ్లపల్లె టికెట్ ఆశించి భంగపడ్డ శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళనకు దిగారు. అటు పార్థసారథి అనుచరులతో పాటు సెక్యూరిటీ గేట్ దాటుకొని లోపలికి వెళ్లారు శంకర్ యాదవ్ అనుచరులు. ఆందోళనకారులు లోపలికి రావడంతో చంద్రబాబు ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. మరోవైపు టీడీపీలో చేరేందుకు పార్థసారథి, బొప్పన భవకుమార్ చంద్రబాబు నివాసంలోకి వెళ్లారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం.